దూడ మీద ఎక్కడైతే పులి దాడి చేసిందో ఎగ్జాక్ట్లీ ఆ ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్ళింది ఆవు. ఏదైతే ఆ దృశ్యము మా హృదయాన్ని చాలా వరకు కలిసివేసింది. ఇది తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఇటికల పహాడ్ అటవీ ప్రాంతం. ఈ ఆవును అనుసరిస్తూ ఆ వెనకే అడవిలోకి వెళ్లిన అటవీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద పులి దాడిలో చనిపోయిన దాని దూడ ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ప్రాంతం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. ఈ అడవికి అవతలి వైపు మహారాష్ట్రలో తాడోబా టైగర్ రిజర్వ్ ఉంది. ఫిబ్రవరి 15న ఇటికల పహాడ్ గ్రామానికి చెందిన నగోసే భీమ్రావ్ అనే రైతు ఆవు, దూడ మేతకు ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్లాయి. సాయంత్రం ఆవు ఒకటి తిరిగి రాగా దాని ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. దీంతో దూడకు ఏమైందోనని భీమ్రావ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. తరువాత రోజు అంటే ఫిబ్రవరి 16న సిర్పూర్ టీ ఇన్ఛార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ ఆ ఆవును అడవి దగ్గర వదిలి తన సిబ్బంది, కొందరు గ్రామస్తులతో కలిసి దాని వెనకే అడవిలోకి వెళ్లారు. ఆవు నేరుగా తన దూడపై పులి దాడి చేసిన ప్రాంతానికి తీసుకెళ్లడంతో ఆశ్చర్యపోయారు. నగోసే భీమరావు ఇట్క్యాలపాడ గ్రామస్తుడు. ఆయన ఒక పశువులు మేతకు వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినాయి, కానీ ఆ పశువుకు సంబంధించిన లేగలు తిరిగి రాలేదు. దానివల్ల ఆయనకు అనుమానం కలిగి ఫారెస్ట్ వాళ్ళని సంప్రదించి నా లేగల మేతకి రాలేదని చెప్పడం జరిగింది. మరుసటి రోజు పొద్దున్నే ఎవరైతే పశు యజమాని ఉన్నారో అతను తీసుకొని ఏదైతే దూడకు సంబంధించిన తల్లి ఆవును పట్టుకొని ఇటుకల పహాడ్ ప్రాంతంలోని అడవి ప్రాంతానికి వెళ్ళి ఆ ఆవును వెంబడిస్తూ వెళ్తే అది ఎక్కడైతే పులి దాడి చేసిందో ఎగ్జాక్ట్లీ ఆ ప్రాంతానికి తీసుకెళ్ళింది. జంతువుల్లో ఉండే అమ్మతనానికి దీనిని ఉదాహరణగా చూడాలని హైదరాబాద్లోని తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ రాజన్న చెప్పారు. మెటర్నల్ బాండ్ వల్లే తల్లి ఆవు అడవిలో తన దూడపై పులి దాడి చేసిన ప్రదేశానికి తీసుకెళ్లిందని ఆయన తెలిపారు. జంతువుల్లో ప్రదేశాలను గుర్తుపెట్టుకునే శక్తి, పిల్లల వాసన పసిగట్టే శక్తి, తన పిల్లలను కోల్పోయిన బాధ వంటి అంశాలు పనిచేశాయని వివరించారు. సాధారణంగా ప్రమాదాల్లో చనిపోయినా, ఇతర కారణాలతో తమకు పిల్లలు దూరమైనా ఆ ప్రదేశాల్లోనే ఆయా జంతువుల తల్లులు తచ్చాడటం కూడా మనం చూడవచ్చని ఆయన తెలిపారు.